ఏంటండి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ సమస్య ఏంటి? మాది కాకినాడ అండి. కాకినాడ రోడ్లు అండి. తమ్మవరం గ్రామం అన్నమాట అండి. అక్కడ 650 ఎకరాల పొలం ఉందండి. రైతులు దాని గురించి ముందు 350 ఎకరాల ఇండస్ట్రియల్ ఏరియాకి ఇచ్చారండి. అప్పట్లో పిల్లలకి ఉద్యోగాలు గట్రా వస్తాయి బతుకుతారని చెప్పేసి, పిల్లలకి ఉద్యోగాలు గట్రా వస్తాయి బతుకుతారని చెప్పేసి ఇచ్చేస్తే అదంతా అయిపోయిందండి. ఇంకా 295 ఎకరాలు 300 ఎకరాలు మొత్తం ఉంది. అప్పుడు ఏ గవర్నమెంట్ ఉండేది? ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం అండి. అప్పుడు 350 ఎకరాలు చేసినప్పుడు ఏ గవర్నమెంట్ ఉండేది? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండేదండి. అప్పుడు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ తిరిగే వాళ్ళు అండి వీళ్ళందరూ కూడా. ఇది డీనోటిఫికేషన్ చేయాలని మా వాళ్ళు గట్టిగా పోరాటం చేస్తానని అంటుంది. అవి మామూలుగా ఏపీఎస్ వాళ్ళు తీసుకుందండి. ఈ భూములు అవి దీనికి రైతులకు డబ్బులు వేసేసామని చెప్పేసి బ్యాంకుల్లోనే చెప్తున్నారన్నమాట. వాళ్ళు డబ్బులు గట్రా తీసుకోలేదు, ఏం చేయలేదండి. వాళ్ళు మట్టి పెట్టుకుని మామూలుగా రైతులు కదండి, వ్యవసాయం చేసుకుంటూ మట్టి పిసుకుని బతికోలేండి అందరూ. అందరికీ ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు అందుకని ఎక్కువ ఏం కాదు. మన ఏ ప్రభుత్వం వచ్చిన ప్రజారాజ్యం పార్టీలో కాడి నుంచి కూడా మా నాగేంద్ర బాబు గారు కూడా వచ్చి దాని గురించి గట్టిగా ఫైట్ చేయండి మీరు వదిలేకుండా చేలోకి వచ్చి పొలాలకు కూడా వెళ్ళారండి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడతామని చెప్పారండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి, పవన్ కళ్యాణ్ గారు అంటే మా ఊరు గ్రామ ప్రజలందరికీ కూడా కుర్రోళ్ళు యూత్ అందరికీ కూడా చాలా ఇష్టం అండి. నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే. దీని గురించి పోరాటం చేస్తున్నారు. వాళ్ళ గురించి స్పందించి పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఆ ఊరికి వెళ్ళి కంపల్సరీ దాని గురించి ఆ చర్చ నరేంద్ర మోడీ గారు, మొత్తం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు డీనోటిఫికేషన్ చేయించి వాళ్ళ పొలాలు వాళ్ళకి ఇప్పించాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మరి కలిసారా? మరి రైతులందరూ వెళ్ళారండి, వెళ్తున్నారండి, మాట్లాడుతున్నారా, అన్నీ చేస్తున్నారండి. ఆయన బిజీ షెడ్యూల్లో ఉంటారు కదండి. అది ఎవరు ఏ నియోజకవర్గంలోకి వస్తుంది? కాకినాడ రోడ్లు అండి. అంటే దాని ఎమ్మెల్యే పంత నానాజీ గారు, జనసేన ఎమ్మెల్యే గారే. జనసేన అండి పక్కగా అండి. మా ఊరంతా కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే పీక్ కోసుకుంటారండి మొత్తం అందరూ. చాలా ఇష్టం ఉన్నమాట. నేను ఒక ఆయన అభిమానం చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం నాకు. రీసెంట్గా నాకే యాక్సిడెంట్ అయ్యిందండి 4-3 సంవత్సరాల క్రితం. మా ఊళ్ళోనే భూములు పోయండి. మా ఊళ్ళో ఫ్యాక్టరీలు కట్టుకున్నారు. నేను జాబ్ గురించి వెళ్తే జాబ్ లేదు. నేను ఊరికి పెద్ద ఊరికే చదువుకోలేదండి, జాబ్ లేదండి. ఈ హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న క్యాటర్లు అయ్యే చేసుకుంటున్నాం ఇండస్ట్రీలోనే. దీని గురించి మొత్తం అందరూ స్పందించి ప్రతి మీడియా వాళ్ళు సహకరించి తమ్మవరం గ్రామ ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ ఎక్కడున్నా సరే ఈయన ఈ భూముల గురించి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కూడా వెళ్ళి తీసుకెళ్ళి గ్రామ ప్రజలకి న్యాయం చేయాలని చేకూరుతున్నాను. ఆయన చేస్తారండి డెఫినెట్గా. పవన్ కళ్యాణ్ గారు మరి చేయాలని కోరుకుంటున్నాను. అంటే మీకు ఇంకో చోట ఎక్కడైనా ఇవ్వాలని కోరుకుంటున్నారా, లేకపోతే అది కావాలన్నా? ఇవేండి ఇంకో చోట ఇంకా ఆడికి వెళ్తారండి. అది తీసేస్తే అక్కడ ఏం లేదండి. ఇంకా ఆ ఊరికి సుశానమండి ఇంకా ఏమీ లేదండి. చాలామంది ఆడపిల్లలు కట్నాలు ఇచ్చేవాళ్ళు అట్లా ఉన్నారండి. అవి మామూలుగా ఒక అమ్ముకోవడానికి లేదు, చేసుకోవడానికి లేదు, కనీసం ఒక అప్పు తెచ్చుకోవడానికి కూడా లేదండి. వాళ్ళు ఒక అప్పు తెచ్చుకున్నా కూడా లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నారండి. దీని గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందించి దయచేసి ఆ ఊరు వెళ్ళి ఆ ఊరు ప్రజలు, మా ఊరి ప్రజల సమస్యలు పరిష్కరించి అసలు చూడాలని కోరుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అండి, చాలా అభిమానం అండి మాకు. ప్రజారాజ్యం పార్టీలో కూడా నాగేంద్ర బాబు గారు వచ్చిండి మా ఊరి సమస్యలు తెలుసుకుని స్టేజ్ మీద మాట్లాడి మీరు గట్టిగా ప్రేర్ చేయండి, వదలకండి అని చెప్పేసి చేలోకి పొలాల్లో కూడా వెళ్ళి చూసారండి. పొలాల్లో కూడా వెళ్ళి చూసారండి. దీని గురించి గట్టిగా చేయాలని మాట్లాడుతున్నాను అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.